నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. బీఆర్ఎస్ 8 నుండి 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సైతం ఈ సందర్భంగా కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. మా పార్టీలోకి వస్తామంటున్న 25 మంది ఎమ్మెల్యేల పేర్లు నేను చెబుతా. మరి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వెళ్తే 25 మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. తాము అర్బకులం కాదని అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. పడిపోతాం వీళ్ళంటారు. 64 మంది ఉన్నాం. మేము 45 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టు. వద్దురా బాబు, మాకేమవుతుంది ఇప్పుడు, మీకు ఎట్లా ఓటు రావు, నువ్వు ఏందని నువ్వు మీరే మాట్లాడుకోరు, మీకు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. నేను ఒక్కరే అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నా, కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ.